హాయ్. థర్స్‌డే ట్రేడింగ్ సెషన్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క షేర్స్ 5% పడిపోయి ₹770 అంటే 52 వీక్ లోలోని క్లోజ్ అయింది. ఫ్రైడే ఎర్లీ సెషన్ ట్రేడింగ్ సెషన్ మొదలైన తర్వాత కూడా 2% పడిపోవడం మనం చూసాం. అయితే ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క వెయిటేజ్ నిఫ్టీ 50 కావచ్చు, నిఫ్టీ బ్యాంక్‌లో కావచ్చు, ఈ రెండు ఇండెక్స్‌లో కూడా వెయిటేజ్ ఎక్కువే. కానీ అసలు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో థర్స్‌డే నాటికి ఈ పర్టికులర్ బ్యాంక్ యొక్క పార్ట్ టైమ్ చైర్మన్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయిన అతను చక్రబర్తి ఆయన యొక్క రాజీనామాని ఇచ్చారు. అయితే ఆ రాజీనామా పత్రంలో ఆయన తెలియజేసిన కారణం ఏంటి అని అంటే, గత 2 సంవత్సరాలుగా బ్యాంక్స్లో ఎటువంటి ప్రాక్టీసెస్ అవుతున్నాయో అవి వ్యక్తిగతంగా నా యొక్క పర్సనల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్కి మ్యాచ్ అవ్వడం లేదు, ఈ కారణం మూలాన నేను తొలగిపోతున్నాను అని తాను రాజీనామా పత్రాన్ని ఇవ్వడం జరిగింది. సో వెంటనే ఆర్బీఐ వాళ్ళు మార్చ్ 19 నుంచి ఒక 3 నెలల పాటు ఇంటరిమ్ చైర్మన్గా ఆ గ్రూప్ యొక్క ఇన్సైడర్ అనే కేకే మిస్ట్రీ గారిని అపాయింట్ చేశారు. ఆయన ఛార్జ్ తీసుకున్న వెంటనే బయటికి వచ్చి ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, వ్యక్తిగత విభేదం వల్ల ఆయన రాజీనామా ఇచ్చి వెళ్ళారు, కానీ అసలు బ్యాంక్కి ఫండమెంటల్గా గవర్నెన్స్లో ఎటువంటి సమస్యలు లేవు అండ్ ఆయన చెప్పిన దానికి ఏ ఎవిడెన్స్ కూడా ఆయన ఇవ్వలేదు అని తెలియపరిచారు. సో ఇదే ధోరణిలోని ఇప్పుడు మనం దీన్ని ఎలా చూడాలి అని అంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఫండమెంటల్గా ఒక బలమైన బ్యాంక్. ఏదైతే ప్రాక్టీసెస్ మూలాన చాలా సాలిడ్ అండర్ రైటింగ్ ఉండడం, ఎర్లీగా ఫ్రాడ్ని డిటెక్ట్ చేసుకోవడం, టైట్గా కాస్ట్ కంట్రోల్ మెకానిజమ్స్ని పెట్టుకోవడం, గత 3 సంవత్సరాలుగా బెస్ట్ క్యాపిటల్ అడిక్వసీ రేషియోస్ని కూడా మెయింటైన్ చేసింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనే ఒక 5% ఫాల్ అంటే నెట్ అసెట్ వాల్యూ అనేది పెద్దగా ఏమీ దెబ్బతినదు. అండ్ దీనితో పాటుగా AAA రేటింగ్ పొంది 12% డిపాజిట్ మార్కెట్ రేట్ తోటి 14% నెట్ అడ్వాన్సెస్ లోన్ తోటి ఒక స్ట్రాంగ్ అండ్ డామినెంట్ ఫోర్స్ లాగా ఉంది ఈ బ్యాంక్. అండ్ ఆర్బీఐ వాళ్ళు కూడా ఇది ఒక డొమెస్టిక్ సిస్టమ్ ఇంపార్టెంట్ బ్యాంక్ కింద క్లాసిఫై అవుతుంది. ఫండమెంటల్స్ పరంగా ఏ ఇష్యూస్ లేదు, ఈ ఒక్క ఇష్యూ మాత్రమే వచ్చింది అని చెప్తున్నారు. సో మీరు కానీ ఇన్వెస్టర్స్గా ఎక్కువగా భయభ్రాంతులకి గురవ్వకుండా జస్ట్ 5% ఫాల్ అనేది నెట్ అసెట్ వాల్యూ మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు అని విషయం తెలుసుకోండి.